హలో అండి. సో ఇప్పుడైతే చాలామంది అడుగుతున్నారు కదా, మా హోమ్ టూర్ అయితే కొత్త హౌస్ ఫుల్ హోమ్ టూర్ అయితే షేర్ చేయండి అక్క అని చెప్పి. సో అందుకోసమని ఈరోజు హోమ్ టూర్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. హలో అండి, నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి వీడియో నచ్చితే. ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం. యాక్చువల్లీ ఇటు పక్క నుంచి మాకు లైటింగ్ రాలేదు, అందుకోసం అని చెప్పేసి ఇలా పెట్టుకున్నాం. సో ఇది ఎంట్రన్స్ అనమాట. కింద ఫ్లోర్లో ఓనర్స్ వాళ్ళు ఉంటారు, అంటే గ్రౌండ్ ఫ్లోర్లో. ఇది ఫస్ట్ ఫ్లోరు. సో ఫస్ట్ ఫ్లోర్లో మనం ఉంటామన్నమాట. అండ్ ఇక్కడ నుంచి మనకి ఎంట్రన్స్ కింద నుంచి. ఇంకా ఇక్కడ నుంచి మనం ఇంటి దగ్గరికి ఎంటర్ అవుతాము. సో లైటింగ్ కొంచెం డల్గా ఉంది, అడ్జస్ట్ చేసుకోండి కాసేపు అయితే. అండ్ ఇలా ఎంటర్ అయిన తర్వాత మనకైతే ఇంటి దగ్గర ఇలా పూల కుండీలు, మంచిగా మొక్కలు, తులసి కోట ఇవన్నీ కూడా ఉంటాయి. ఆల్రెడీ మీరు వీడియోస్లో బ్లాగ్స్లో చూసే ఉంటారు. సో ఇది. అండ్ స్టార్టింగ్లో ఇక్కడ రాగానే మనకి ఎదురుగా ఏం కనిపించవు. అటుపక్క అయితే స్లిప్పర్స్ స్టాండ్, తర్వాత డస్ట్బిన్స్ అవి ఉంటాయన్నమాట. ఎందుకంటే అవి బయట ఉంటేనే బెటరు, లోపల ఉంటే స్మెల్ వచ్చేస్తుంది. అండ్ చూసారా చల్లగా గాలి, అండ్ వెళ్తురు గాలి అయితే సూపర్గా ఉంటుంది మనకి ఇక్కడ. అండ్ మొక్కలు అయితే చూపిస్తాను, ఇదిగోండి. సో ఇలా కుండీలన్నీ మంచిగా పూల కుండీలు, తర్వాత పువ్వులు, ఇంకా డెకరేషన్ ప్లాంట్స్ ఇలాంటివన్నీ కూడా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నా. అండ్ ఇంక ఇక్కడ తులసి కోట డైలీ కూడా నాకు చాలా ఇష్టం, మీ అందరికీ తెలుసు తులసి కోట అంటే. కాబట్టి ఇలా పూల కుండీలతో ఇలా ఆర్గనైజ్ చేసేసుకున్నా. సో ఇలా మంచిగా ముగ్గు అవి పెట్టుకొని తులసమ్మకి ఇలా రెడీ చేసుకుంటాను. అండ్ డైలీ పిల్లలు నేను పూజ చేస్తూ ఉంటాము. అండ్ శుక్రవారం, మంగళవారం మాత్రం స్పెషల్గా అయితే ఇలా అట్రాక్టివ్గా అమ్మవారిని అయితే రెడీ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు మనం ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంట్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఎంతో ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం, గుమ్మం దగ్గర ఇలా అలంకరించుకుని ముగ్గు పెట్టుకోవడం. అండ్ ముగ్గు ఎలా ఉంది కామెంట్స్లో షేర్ చేయండి. ఇప్పుడైతే మనం ఇంట్లోకి వెళ్ళిపోదాం పదండి. మా హోమ్ టూర్. సో గుమ్మానికైతే ఈ విధంగా నేను ఇలాంటి సింపుల్గా ఫ్లవర్ అయితే అలంకరించుకున్నా, ఈ తోరణాలతోటి. కర్టన్ కూడా వేసున్నాను, బట్ దీనికి ఒక మంచి కర్టన్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. సో అది రాగానే మళ్ళీ వేసి చూపిస్తా బ్లాగ్స్లో. అండ్ ఇలా సింపుల్గా అయితే పెట్టుకున్నా, గాలి ఎక్కువ ఉంటుంది అందుకోసమని ఇక్కడ పడిపోతాయని చెప్పి సింపుల్గా అయితే పెట్టుకున్నా. అండ్ గుమ్మంలో నుంచి ఎంటర్ అయిన తర్వాత హాల్ వస్తుంది. సో గుమ్మంలో నుంచి మెయిన్ డోర్, అంటే మెయిన్ గుమ్మం ఉంటుంది కదా, అక్కడ నుంచి ఎంటర్ అయిన వెంటనే మనకి ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పడం మర్చిపోయాను, మంది తూర్పు వాకిలి హౌస్ అనమాట. ఇంతకు ముందున్నది ఉత్తరం వాకిలి, ఈ కొత్త హౌస్ తూర్పు వాకిలి అనమాట. సో తూర్పు వాకిలి ఇంట్లో వాస్తు ప్రకారం ఏది ఎక్కడ ఉండాలో పర్ఫెక్ట్గా ఉన్నాయి, అన్నీ కూడా చెక్ చేసుకున్నాం, ఓకేనా. అండ్ మనం మెయిన్ డోర్ దగ్గర ఎంటర్ అవ్వగానే నాకు హాల్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఈ హాల్లో అయితే ఇలా సోఫాలు అనేది ఈ సైడ్ వేసుకున్నాం. అండ్ వీటి ప్లేస్ కూడా ఇక్కడే. సో సోఫాలు అయితే ఇలా వేసేసుకున్నాము. అండ్ ఇక్కడ వాల్కి అయితే ఫొటోస్ ఉంటాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడైతే మా పిల్లలది హాఫ్ సారీ ఫంక్షన్ జరిగింది, అప్పుడు ఫొటోస్. అండ్ దాని తర్వాత ఇక్కడ నాకు ఇది చాలా ఫేవరెట్ ఫోటో అనమాట, మా వారు నేనున్నది. యాక్చువల్లీ ఇవి నార్మల్గా ఇన్స్టాలో స్టోరీస్ మెన్షన్ చేసుకుందామని అట్లా పెట్టుకున్నాను, బట్ చాలా బాగా అనిపించి పిల్లలు అయితే ఫ్రేమ్ చేయించుకుందామన్నారని చెప్పి ఫ్రేమ్ చేయించా. అండ్ ఇంకా ఇది ఇంకా ఫేవరెట్ అనమాట నాకు. నేను, నా పిల్లలు, నా ఫేవరెట్ అనమాట ఇది. నేను బ్రతుకుతున్నా అంటే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ వీళ్ళిద్దరే అనమాట. సో నా పిల్లలే నా ప్రపంచం. సో అది నా ఫేవరెట్. దీన్ని స్టార్ట్ చేసా ఫోటో ఫ్రేమ్ కోసం, ఇంకా అన్నీ చేయించాల్సి వచ్చింది. అండ్ మా ఫ్యామిలీ ఉంటుంది, అండ్ తర్వాత నేను నా పిల్లలు అంతా కలిసి తీసుకున్నవి మెమరీస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా వేపించి. ఇది మా మర్ది కొడుకుకి మునీశ్వరునికి వెంట్రుకలు ఇస్తారు కదా, అది గుండు కొట్టే ఫంక్షన్ అప్పుడు తీసిన ఫోటో అనమాట ఇది. సో ఇది మంచిగా ఉందని ఫ్రేమ్ చేయించుకున్నాం. అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఒకటి పెట్టించాను, చూసారు కదా. అండ్ ఇంకా ఇక్కడ మా పిల్లలు ఇద్దరిది కూడాను ఊర్లో మా చిన్న మరిది మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఈ ఫొటోస్ తీసుకున్నాం, వాటిని బాగుంటాయని ఫ్రేమ్ వేయించామన్నమాట. సో హాల్లో అయితే ఇలా ఫోటో ఫ్రేమ్స్, తర్వాత సోఫా, అండ్ సోఫా ముందు టీపాయ్ ఇవి ఉంటాయి. ఇంకా ఫొటోస్, సోఫా ఇవి అయిపోయింది కదా. ఇంకా హాల్లోనే టీవీ అవన్నీ ఉంటాయి, తర్వాత చూపిస్తాను. ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఉత్తరం వాకిలిలో మనకి పూజ గది ఉంటుంది. ఇదిగోండి, ఇది పూజ గది. మనం ఇంట్లోకి ఎంటర్ అయిన వెంటనే మెయిన్ డోర్ నుంచి లెఫ్ట్కి ఇక్కడ ఉత్తరం వాకిల్లో మనకి ఇట్లా పూజ రూమ్ ఉంటుంది. అండ్ పూజ రూమ్ దగ్గర నేను గడపకి ఇలా ఎప్పుడు కూడా మీకు తెలిసిందే ఇలా పెట్టుకుంటా. అండ్ ఇక్కడైతే పాట్ పెట్టేసుకొని ఇందులో ఫ్లవర్స్ అవి డెకరేట్ చేసి పూజ గది దగ్గర ఉంటే పాజిటివ్గా బాగుంటుందని చెప్పి ఇక్కడ ఒకటి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు పూజ గది చూపిస్తాను, వచ్చేసేయండి. పూజ గదికి అయితే డోర్స్ భలే ఉన్నాయి, వినాయకుడి తొండలం ఉంటుందన్నమాట.
సో ఇలా ఉంటుంది. అండ్ ఇట్రా, అండ్ మనకి ఇక్కడ విండో కూడా ఉంటుంది. ఈ విండో ఒకటి ఓపెన్ చేసామంటే ప్రతిరోజు కూడా సూర్యకిరణాలు, సూర్యోదయం అవ్వగానే సూర్యకిరణాలు అయితే డైరెక్ట్ దేవుడి పైన పడుతూ ఉంటాయన్నమాట. ఇంట్లో సూర్యోదయం అంటే ఉదయించినప్పుడు సూర్యకిరణాలు ఇంట్లో పడితే చాలా మంచిది అంటారు కదా. సో అది చాలా వరకు తూర్పు వాకిలి ఇంట్లో ఉంటుందన్నమాట ఆ బెనిఫిట్. అండ్ మనకి నేరుగా పూజ గదిలో దేవుడి పటాలకే పడుతుంది. ఇప్పుడు పూజ అయితే నేను చూపిస్తాను, చూసేసి. సో ఇప్పుడైతే నేను ఇక్కడ మీకు పూజ రూమ్ నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత పూజ రూమ్ టూరు ఇవన్నీ కూడా తర్వాత సపరేట్గా చేస్తాను. ఇప్పుడు నార్మల్గా చూపించేస్తాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి. మనకి తూర్పుకి దేవుడి పటాలు ఉంటుంది, ఉత్తరంకి డోర్ ఉంటుంది అనమాట. సో సింపుల్, ఇదిగోండి ఇక్కడ, ఓకేనా. అండ్ ఇప్పుడు ఇక్కడ చూపించేస్తాను, చూసేసేయండి. నా ఫేవరెట్ ప్లేస్ ఏదైనా ఉంది హౌస్లో అంటే ఒకటి కిచెన్, అండ్ ప్రతి ఆడవాళ్ళకి అలానే ఉంటుంది కిచెను, అండ్ ఇంకా పూజ గది. సో నా పూజ గదిని ఈరోజు ఇలా సింపుల్గా అయితే అలంకరించుకున్నా. ఈరోజు మంగళవారం కాబట్టి మంచిగా పూజ అనేది ఇలా చేసుకున్నాం. స్పెషల్గా మంగళవారం, శనివారం, సోమవారం, శుక్రవారం ఇలాంటి టైంలో కొంచెం స్పెషల్గా ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు పూజ గది అనేది ఓవరాల్గా ఇలా ఉంటుంది మనకి. సో పైన పటాలు పెట్టుకుంటాము. అండ్ ఇక్కడైతే నేను క్లాత్ వేసుకున్నాను, అంటే క్లాత్ లాగానే ఉంటుందిలేండి ఇది కవర్ అయితే, మనకి సెల్ఫ్ కవర్స్. సో ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా, మీకు లింక్ కూడా ఇస్తాను ట్యాగ్ ప్రొడక్ట్స్లో, ఓకేనా. అండ్ ఇంకా మనకి ఇక్కడ తలిగలు లాంటివి పెట్టుకోవడానికి ఇక్కడ ఇలా డ్రాస్ ఇచ్చారు. అండ్ కిందంతా కబోర్డ్స్ ఇచ్చేసారు. దీనికైతే ఓపెనే పెట్టేశారు, ఎందుకు పెట్టారో తెలీదు. దీనికైతే ఇలాంటిది నాకు తెలిసి ఇలాంటిది ఉండాలి, బట్ ఎందుకో పెట్టలేదు. ప్రసాదం ప్రిపేర్ చేసే గిన్నెలు ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇదండి మా పూజ గది అయితే ఇలా సింపుల్గా ఆర్గనైజ్ చేసుకున్నాను. సో పూజ రూమ్ అయిపోయింది కదా. ఇప్పుడు హాల్లో మీకు కొన్ని డెకర్ ఐటమ్స్, తర్వాత టీవీ కౌంటర్ ఇవన్నీ కూడా, ఇప్పుడు పార్టీషన్ ఏరియా ఇవన్నీ కూడా చూపించేస్తాను. ఇది మీరు చాలా రోజులుగా అడుగుతున్న ఈ పార్టీషన్ ఏరియా అండ్ టీవీ కౌంటర్ దగ్గర ఉన్న వాటి గురించి. అలాగే ఇప్పుడు నేను చూపించే ప్రతి ఐటమ్ కూడాను ఏవైనా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నవి, మీషోలో తీసుకున్నవి ఉంటే ప్రతిదీ కూడా మీకు డిస్క్రిప్షన్లో కింద లింక్స్ అయితే ఇస్తాను, ట్యాగ్ చేసి ఉంటాను. అందులో మీరు బై చేసుకోవచ్చు మీకు కావాల్సినవి. అండ్ దీని గురించి కూడా అడుగుతున్నారు, చూపిస్తాను. మందైతే టీవీ, సోనీ టీవీ, ఇది 55 ఇంచెస్. నేను కొనింది కూడా రీసెంట్గానే కొన్నాను, ఇంకా ఈఎంఐ కూడా తీరలేదు. 2-3 ఈఎంఐసే కంప్లీట్ అయ్యింది, ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. అండ్ టీవీ కింద అయితే ఇలా ఉంటుంది మనకి. యాక్చువల్లీ ఇలా ఉంది, కాకపోతే నేను దీనికి గ్రాస్ అయితే వేసుకున్నాను. అండ్ ఇది మనకి ఇది ఎంత లెంత్ అయితే ఉందో ఈ బాక్స్ అనేది అంత లెంతే వచ్చింది. 2x6 feet అనుకుంటాను ఇది. సో దీనికి అండ్ ఇది కొంచెం వెడల్పు మాత్రం ఎక్కువ వచ్చింది. ఆ వెడల్పు ఎక్కువ ఉండేదాన్ని నేను కట్ చేసేసి నాకు ఇక్కడ ఎంత కావాలో అంత అయితే వేసుకున్నాను. బట్ పొడవు మాత్రం ఒకటే సేమ్ కరెక్ట్గా వచ్చిందనమాట నాకు. అండ్ నెక్స్ట్ ఇంక ఇక్కడ వైర్స్ అన్నీ ఎక్కువగా ఉన్నాయి, ఇక్కడ వైర్స్ అన్నీ ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పేసి దీన్ని తీసి ఇలా కవర్ చేశాను అనమాట తెలివితోటి. అండ్ ఇంకా సింపుల్గానే పెట్టుకుంటా. ఇక్కడ టీవీ ఆన్ చేసినప్పుడు మాత్రమే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉంటుంది, అందుకని చెప్పేసి ఇలా ఇక్కడ రెండు పెట్టుకున్నా. అండ్ ఇక్కడ స్టెబిలైజర్ ఉంటాయి. అండ్ తర్వాత ఇది చాలామంది అడుగుతున్నారు కదా, దగ్గర చూపిస్తాను. అండ్ ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నా. ఇంక ఇదైతే ఫ్లిప్కార్ట్లోనూ ఉంది, మీషోలో కూడా ఉంది, 2 లింక్స్ ఇస్తాను. అండ్ ఇదైతే మనకి వాటర్ వేసుకొని డెకర్ చేసుకోవచ్చు అనమాట, ఫ్లవర్స్ అవి వేసుకొని. అండ్ ఇది స్టాండ్ కూడా వస్తుంది దీనికి ఇలాగా. అండ్ స్టాండ్ పైన మనం దీన్ని ఇలా పెట్టుకోవడం అనమాట. అండ్ ఇక్కడ మా ఫ్యామిలీ ఫోటో, మేము పలంనేరుకి షిఫ్ట్ అయినప్పుడు ఫస్ట్ తీసుకున్న ఫ్యామిలీ ఫోటో. వెనక్కి వెళ్ళి. సో ఇదైతే మేము పలంనేరుకి ఫ్యామిలీ వచ్చినప్పుడు మా పిల్లలు ఇంతే ఉన్న చిన్న ఇంత వయసులో పిల్లల్ని తీసుకొని మేము ఫ్యామిలీ వచ్చేసాము, ఎటువంటి ఎవరి సపోర్ట్ లేకుండా. సో అలాంటి టైంలో రేషన్ కార్డుకి అప్లై చేయమన్నారు, బియ్యం అవి మంత్లీ ఇస్తారు కదా వాటి కోసమని. అప్పుడు రేషన్ కార్డు కోసం అని చెప్పేసి మేము ఈ ఫ్యామిలీ ఫోటో అనేది తీసుకున్నాం అనమాట. మేము ఫస్ట్ టైం ఫ్యామిలీతో తీసుకున్న ఫోటో, అందుకే దీన్ని మెమరబుల్గా ఇలా ఫ్రేమ్ చేపించి పెట్టుకున్నాం. ఎక్కడ ఏ హౌస్కి వెళ్ళినా కూడా ఇది మాత్రం అస్సలు మిస్ చేసుకోము. ఆల్రెడీ బ్యాక్ విరిగిపోయింది అయినా కూడా పెట్టుకుంటాం అనమాట అది. అండ్ ఇంకా ఇక్కడ మీకు తెలిసిందే, ఇలాంటివి మనం పాత హౌస్లో ఉన్నవే. ఇవైతే నేను గంటా ఊర్లో తీసుకున్నాను.
సో గంట ఊర్లో తీసుకున్న వీటిని అయితే ఎక్కడైనా తీసుకెళ్తున్నా బాగున్నాయని చెప్పేసి అండ్ వీటిలో ఇవైతే పెట్టేసుకున్నాను. ఇవి సపరేట్గా ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను నేను. తీసుకొని వాటిని అయితే ఇలా పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఇంకా కింద అయితే ఇలా కబోర్డ్స్ ఇచ్చారు. ఇంక ఇవి బట్టలకి కింద సెల్ఫ్స్లో వేయడానికి అని చెప్పి ఆర్డర్ పెట్టుకున్నా. ఆల్రెడీ పూజ గదిలో వేసాను, ఇంకా సెల్ఫ్స్లో వేయాలి, టైం లేక అలా ఉండిపోతున్నా. పిల్లలకి ఎగ్జామ్స్ ఈ స్కూల్ హాలిడే ఇచ్చేసారంటే మళ్ళీ నీట్గా సర్దేసుకుంటాను, అప్పుడు చూపిస్తానులేండి. సో ఇది టీవీ కౌంటర్ అయితే. ఇంకా టీవీ కౌంటర్ దగ్గర అంతా చూసారు కదండి. ఇంకా పైన అంటే ఇక్కడ టీవీ కౌంటర్ పైన ఇలాంటి ఒక సెల్ఫ్ అయితే ఉంటుంది మనకి బాక్స్లో. అక్కడైతే నేను ఇంకా పాపది ఒక ఫోటో ఉంది, అది లైటింగ్కి బాగుంటుందని అక్కడ పెట్టేసి ఇంకా పక్కనే టెడ్డీ బేర్స్ అటుపక్క ఇటుపక్క ఇంకా ఫ్లవర్ వాచెస్ అయితే పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ హాల్లోనే పార్టీషన్ ఏరియా అంతా కూడా ఇప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపించేస్తాను. మనకి ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే హాలే ఉంటుంది కాబట్టి హాల్ అనేది అట్రాక్టివ్గా ఉండాలి అండ్ వచ్చే వాళ్ళకి కూడా మంచిగా ఇంప్రెస్ అవుతారనమాట హాల్ చూసి. సో అందుకోసమని మంచిగా నేను రియల్ ప్లాంట్స్, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఇట్లా అన్నీ కూడా డెకోర్ ఐటమ్స్ తోటి ఇలా ఆర్గనైజ్ చేసుకున్నా. ఇప్పుడైతే ప్రతిదీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేసి. ఇప్పుడు ఇక్కడికి వచ్చామంటే పార్టీషన్ ఏరియా దగ్గరికి హాల్లోనే. సో ఇక్కడైతే యూపీఎస్ ఉంటుంది. యాక్చువల్లీ దీన్ని స్టార్టింగ్లో ఇంటికి వచ్చిన కొత్తలో ఇక్కడ పెట్టున్నాము. ఎందుకో నాకు నచ్చలేదన్నమాట. వీడియోస్లో కూడా నేను చెప్పాను కదా, నాకు మనసు అస్సలు ఒప్పుకోదు, ఏదైనా జరగాలంటే జరిగి తీరిపోవాలి. అందుకోసం అని చెప్పేసి యూపీఎస్ని అయితే తీసి ఈ మూలకు పెట్టించేసామన్నమాట. పర్ఫెక్ట్గా దానికి ఆ ప్లేస్ అక్కడ సరిపోతుందని. అండ్ ఇంక ఇక్కడైతే ఇంట్లోకి ఎంటర్ అవుతానే మనకి ఒక పాజిటివ్ వైబ్స్ రావాలని చెప్పేసి ఎంట్రన్స్లో మొక్కలు ఎలాగైతే చెట్లు పెట్టామో ఇక్కడైతే నేను బుద్ధుడు అనేది పెట్టుకున్నాను అనమాట. సో బుద్ధుడికి కరెక్ట్ ప్లేస్ అనిపించింది నాకు ఇది. సో కింద అయితే టీపా వేసేసి ఆ టీపా దగ్గర అయితే నేను ఇలా పెట్టుకున్నాను అనమాట. బుద్ధుడు పెట్టేసుకొని మంచిగా ఇట్లా అంటే రియల్ ప్లాంట్సే పెట్టుకున్నా, ఆర్టిఫిషియల్ ఎందుకులే మరీ ఎక్కువగా అని చెప్పేసి రియల్ ప్లాంట్సే పెట్టుకున్నాను. ఇవి ఇండోర్ ప్లాంట్సే అనమాట. వీటికి డైలీ కూడా ఒక చిన్న గ్లాస్తో టీ గ్లాస్తో వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకా ఇదనమాట. ఇంక ఇక్కడ బుద్ధుడు కూడా నేను ఇక్కడ గంట ఊర్లో తీసుకున్నాను. అండ్ ఇంకేదైతే బ్యాంబో ప్లాంట్ అనమాట. ఇది వాటర్లోనూ పెట్టుకోవచ్చు, అలాగే మట్టిలో కూడా పెట్టుకోవచ్చు అని చెప్పారు. వాళ్ళే మట్టిలో నాటిచ్చారనమాట. అండ్ ఇంకా ఇది కూడా రియల్ ప్లాంటే. సో ఇవి రెండు కూడా యాక్చువల్లీ ఇవి రెండు కూడా నేను వైట్ పాట్స్లో పెట్టుకుందాం అనుకున్నా, బట్ రెడ్డే ఉన్నాయి, వైట్ లేవన్నమాట ఈ సైజులో. అందుకోసం అని చెప్పేసి రెడ్లోనే పెట్టేసుకున్నాను. అండ్ ఇంకా ఇవైతే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా, 168 రూపీస్ ఏమో. ఇవి బాగున్నాయి. ఈవినింగ్ టైంలో ఇంట్లో పూజ చేసినప్పుడు ఇలా పెడుతూ ఉంటాను అనమాట బుద్ధుడి దగ్గర, లైటింగ్ బాగుంటుందని చెప్పేసి. అండ్ ఇంక ఇప్పుడు పార్టీషన్ ఏరియా అండి. సో ఇక్కడ ఏమేమి పెట్టుకున్నానని చూపిస్తా. అండ్ ఇవైతే ఫస్ట్ మీషో స్టార్ట్ అయింది కదా యాప్, అప్పుడు ఫస్ట్ నేను ఆర్డర్ చేసుకున్నావన్నమాట ఇవి. సో అప్పటి నుంచి కూడా పెయింటింగ్ పోవడం ఏం లేదనమాట, బాగానే ఉన్నాయి. ఫస్ట్ క్వాలిటీలో తీసుకున్నాను. సో 460 రూపీస్ ఏమో ఇవి. ఎక్కడ వెళ్ళినా వీటిని మాత్రం మిస్ అవ్వను. మనకి ఇది చాలా గ్రాండ్గా అనిపిస్తుంది అనమాట వాళ్ళకి పెట్టుకుంటే. అందుకోసమని వీటిని ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఇక్కడ పెట్టేసుకున్నా. అండ్ పార్టీషన్ ఏరియాకి వచ్చేస్తే ఇక్కడంతా కూడాను ఇవి ఆర్టిఫిషియల్ ప్లాంట్సే. సో ఇవి కూడా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్న, లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. అండ్ ఇంక ఇవి పిల్లలు అనమాట. ఇది బెస్ట్ డాన్సర్ అని చెప్పేసి ప్రియాకి ఒక ఈవెంట్కి వెళ్తే అక్కడ ఇచ్చారు. ఇంకా బాంధవ్య కోటి, హేమప్రియ కోటి ఇద్దరికి కూడాను స్కూల్లో యాన్యువల్ డే జరిగింది కదా, ఆ రోజు ఇచ్చారనమాట. ఇవన్నీ కూడాను మెమరీగా ఉంటాయని ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ ఇంక ఇవన్నీ ఆర్టిఫిషియల్ ప్లాంట్సే. ఇంకా ఇది కూడా, ఇవన్నిటి లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఎవరికైనా కావాలంటే బై చేసుకోవచ్చు. అండ్ కింద పిల్లల ఫోటో, ఒకటి పెద్దమ్మాయి ఫోటో పెట్టేశాను. అండ్ తర్వాత ఇక్కడ కూడా ఇవి 3 వస్తుంది కోంబోలో. సో 2 అటుపక్క పెట్టా, ఒకటి ఇక్కడ పెట్టా. ఇంక ఇవి సో ఇంక బుద్ధుడు అండి నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నా. ఇదిగోండి ఆరెంజ్ కలర్ బాగుంటుంది వైట్ పెయింట్లో అని చెప్పేసి తీసుకున్నా. అండ్ ఇంకా చిన్న చిన్న క్యూట్ బుద్ధాస్ చూస్తారు కదా, ఎంత బాగున్నాయి కదా. నిజమే, చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు, అలానే ఉండాలి ఇప్పుడు. అండ్ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్వే, మీకు తెలిసిందే. ఇంక ఇక్కడ ఇలా పెట్టుకున్నానండి. పార్టీషన్ ఏరియా అయితే ఇలా ఉంటుంది. అండ్ ఈ కర్టన్స్ గురించి ఎన్ని కామెంట్స్ వస్తున్నాయంటే నాకు ఇవి చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ అయితే. నేను వీటిని 350 రూపీస్ 340 రూపీస్ వచ్చి తీసుకున్నా. 2 వస్తాయన్నమాట మనకి. సో ఇవి కూడా నేను లింక్ ఇస్తాను మీకు, ఓకేనా? ట్రై చేస్తా, అవైలబుల్గా ఉంటే ఇస్తాను. అండ్ మనకి పార్టీషన్ ఏరియా దగ్గర నుంచి ఇలా ఎంటర్ అవ్వగానే మనకి డైనింగ్ హాల్ వస్తుంది, అండ్ కిచెన్ ఉంటుంది, ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది. హాల్కి సంబంధించి ఇంకొక బెడ్రూమ్ అక్కడ ఉంది. సో మనకి హాల్లో ఎంటర్ అవ్వగానే నేరుగా ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఇది కిడ్స్ బెడ్రూమ్గా పెట్టుకున్నాం మేము. లోపలికి రండి చూపిస్తాను. సో ఇది కిడ్స్ బెడ్రూమ్గా పెట్టుకున్నాం, కానీ బట్ పెద్దగా యూజ్ చేయము, అందరం హాల్లోనే పడుకునేస్తాము, వేడి కదా ఎండాకాలం అని చెప్పేసి. మా వారైతే ఆఫీస్ రూమ్గా వాడుకుంటున్నారు. కంప్యూటర్ ఇవి ఖచ్చితంగా మనకు ఫుడ్ పెట్టేది ఇదే కాబట్టి ఇంక ఇది ఉండాల్సిందే. కంప్యూటర్ ఇక్కడ పెట్టుకున్నాము.
అండ్ ఇంకా ఎవరైనా వస్తే క్లయింట్స్ వాళ్ళకు కూర్చోడానికి చైర్స్ అండ్ మేము పడుకోవడానికి వేసుకునేటివన్నీ అక్కడ పెట్టి కవర్ చేసేసాను. అండ్ ఇంకా ఐరన్ బట్టలు, సిలిండరు అలా పెట్టేసుకున్నాం అనమాట. సో ఇంకా ఈ పిల్లల బెడ్రూమ్ అనుకున్నాం కాబట్టి పిల్లల బెడ్రూమ్లో అయితే పిల్లల ఫొటోస్ అవి పెట్టేసామన్నమాట. ఇదిగోండి. సో ఇక్కడ మా పెద్దమ్మాయి బర్త్డేకి అండ్ తర్వాత మా పిల్లలు చిన్నపిల్లలప్పుడు ఇది పెద్దమ్మాయి అండ్ అది చిన్నమ్మాయి. మా నాన్నకి చాలా ఇష్టం మా చిన్నమ్మాయి అంటే. మంచిగా ఫొటోస్ అవి తీసుకున్నారు. పెద్దమ్మాయితో కూడా తీసుకున్నారు కానీ వెతికితే కూడా దొరకలేదన్నమాట. అలా చేపిద్దామంటే ఓకేలే అని చెప్పి ఉన్నవి చేపించా. అండ్ ఇక్కడ మా పిల్లలు ఇద్దరు శివరాత్రి ఫెస్టివల్కి ఊర్లో తీసిండేది ఇది. అండ్ అటుపక్క నేను మా వారు అనమాట. ఇంక ఇక్కడ ఒక క్యాలెండర్ పెట్టుకొని ఉంటాము మా వారు సెంటిమెంట్ ప్రకారం. అండ్ తర్వాత ఇది ఇలా అయితే ప్రతి రూమ్లో కూడా ఫొటోస్ ఇవన్నీ కూడా కొంచెం ప్లాన్గా నాకు తెలిసినంత వరకు, నా దగ్గర ఉన్నంత వరకు ఇలా సెట్ చేసుకున్నాము. అండ్ ఈ కబోర్డ్స్లో అంతా కూడా పిల్లల బట్టలు ఉంటాయి. ఇదిగోండి. సో ఇలా పిల్లల బట్టలన్నీ కూడా ఇటుపక్క కూడా కబోర్డ్స్లో పెట్టించేసాను. ఇది. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక దివాన్ వేసి పెట్టేస్తాము. యాక్చువల్లీ మంచం వేయాలి, చూద్దాం నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా ఈ బెడ్రూమ్లోనే ఉంటుంది. మనకి వేరే ఆప్షన్ లేదు ఇంకెక్కడ పెట్టుకోవడానికి. అందుకోసం అని చెప్పేసి వాషింగ్ మిషన్ కూడా ఇక్కడ పెట్టేసుకున్నాం. అండ్ తీసిన బట్టలు వేసుకునే టబ్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇది ఇలా తీసి ఇలా వాష్ చేసేసి మళ్ళీ తీసి అందరూ వేసుకెళ్ళి మిద్ది పైన ఆరేసేయడమే. ఇంక ఇది ఒక వాష్రూమ్ కూడా చూపించేస్తున్నా, ఏమనుకోకండి, వచ్చేయండి. సో ఇలా ఉంటుందండి. ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది, అటాచ్డ్ వాష్రూమ్ బెడ్రూమ్కి. ఓకేనా. ఉప్పు నీళ్ళు అనమాట, సాల్ట్ వాటరే. దానివల్ల బకెట్ల దగ్గర నుంచి ప్రతిదీ కూడా గార కట్టేస్తున్నాయి. వచ్చి 1 month అయ్యింది అంతే, అప్పుడే గార కట్టేస్తాయి అనమాట. అంతా క్లీన్ చేస్తూనే ఉండాలి. నా నడుము అయితే పోతుంది. మనం హాల్లో నుంచి ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ డైనింగ్ హాల్ ఉంటుంది. అండ్ ఇటుపక్క బెడ్రూమ్ ఉంటుంది, మాస్టర్ బెడ్రూము. అండ్ ఇటుపక్క కిచెన్ ఉంటుంది, ఓపెన్ కిచెన్. ఇప్పుడు ఇవన్నీ చూసేద్దాం. అండ్ ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ దగ్గర నుండి వచ్చేద్దాం. సో ఇప్పుడైతే ఫస్ట్ ఫ్రిడ్జ్ దగ్గర నుండి వచ్చేద్దాం. నేనైతే ఫ్రిడ్జ్ కూడా రీసెంట్గా కొనుక్కున్నాను. మంది పాత అయితే రిపేర్ అయిపోయింది కాబట్టి దాన్ని ఎక్స్చేంజ్ చేసేసుకొని కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కున్నాము. యాక్చువల్లీ ఇన్వర్టర్ కొనాల్సింది, బుద్ధి లేక ఇలా కొనుక్కున్నా. ఓకే, ఏం చేయలేం. సో దీని అయితే శాంసంగే. ఇక్కడ ఐస్ క్రీమ్స్ డీప్ ఫ్రిడ్జ్ అనమాట. ఇది మనకి ఐస్ క్యూబ్స్ ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి ఇక్కడ ఐస్ క్యూబ్స్ ఉంటుంది. సో ఇలా అన్నామంటే కింద పడుతుంది, దీన్ని తీసి వేసుకోవడమే. ఇది నెక్స్ట్ అయితే ఫ్రిడ్జ్. సో ఫ్రిడ్జ్లో ఏమేమి ఉంటాయి మీ అందరికీ తెలిసిందే. అప్పుడప్పుడు చేసేద్దాంలేండి, కిచెన్ టూరు, ఫ్రిడ్జ్ టూరు, పూజ రూమ్ టూర్ అట్లా సపరేట్గా పెట్టుకుందాం. మనకు కూడా 10 రూపాయలు వస్తుంది. ఓకేనా. సో ఇదండి ఇంక మొత్తానికి ఫ్రిడ్జ్ అయితే ఇలా సింపుల్గానే పెట్టుకున్నాను. దీనిపైన ఏది కూడా హడావిడి చేయలేదు. అండ్ ఇంక ఇప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేస్తే ఆల్రెడీ మీరు చూసారు, బట్ హోమ్ టూర్ అంటే చూపించాలి కదా, అందుకే చూపిస్తున్నా. మనకి డైనింగ్ హాల్ అనేది ఇలా ఉంటుంది. నాకు చాలా ఇష్టం, ఎప్పటి నుంచో హౌస్ కట్టుకుంటే ఇలా కట్టుకోవాలని. బట్ ఓకే, ఇప్పట్లో కట్టుకోలేం కాబట్టి రెంట్కైనా ఉందాము. అండ్ ఇది ఇక్కడ డైనింగ్ టేబుల్ అయితే వేసేసుకున్నా. సో ఈ డైనింగ్ టేబుల్ పైన సింపుల్గా ఒక ఫ్లవర్ వాజ్, సాల్ట్, ఇంకా ఫ్రూట్స్ వేసుకునే బౌల్ ఇవి ఉంటాయి. వీటి లింక్స్ కూడా ఇస్తాను, ఫ్రూట్ బౌల్ లింక్ కూడా ఇస్తాను. అలాగే ఈ షీట్స్ కూడా తీసుకున్నాను నేను. ప్లేట్స్ అవి పెట్టుకొని తినడానికి వేడిగా ఉంటే టేబుల్కి ఇదవ్వకుండా ఈ షీట్స్ అయితే ఆర్డర్ చేసుకుని ఫ్లిప్కార్ట్లోనే 135 రూపీస్ ఏమో ఇవి. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే బై చేసుకోండి. అండ్ ఇంకా ఇది 4 సీటర్ అనమాట డైనింగ్ టేబుల్ అయితే. ఇంకా తిన్న తర్వాత చేతులు తుడుచుకోవడానికి ఇవి. సో నాకు ఇక్కడ ఒక మైనస్ అనిపించింది ఏమంటే, డైనింగ్ టేబుల్ అయితే ఇక్కడ పెట్టుకున్నాము, మరి తినక ముందు హ్యాండ్ వాష్ చేసుకునేకి వాష్ బేసిన్ ఒకటి పెట్టుంటే బాగుండేది ఇక్కడ ఎక్కడైనా అని అనిపించింది. బట్ ఓకే, అదొకటి మిస్టేక్ అనిపించింది. కిచెన్లోకి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకోవాల్సిందే. ఇంకా తుడుచుకోవడానికి క్లాత్స్, ఇంకా మా ఫోటో, నా ఫేవరెట్ అనమాట ఈ ఫోటో. సో ఇదైతే నేను డైనింగ్ హాల్లో బాగుంటుంది, ఇక్కడ ప్లెయిన్గా ఉంది వాల్ అని చెప్పేసి దీన్ని పెట్టుకున్నాను. నాకు నచ్చినంత వరకు నాకు ఎలా కావాలని సింపుల్గా ఎలా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా నేను అన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకున్నా. అండ్ నెక్స్ట్ అయితే డైనింగ్ హాల్లోనే ఇలా ఒక పాట్ పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇది స్నేక్ ప్లాంట్. ఈ స్నేక్ ప్లాంట్ అయితే పెట్టేసుకొని ఆ తర్వాత ఇలా ఈ స్టూల్ అయితే వేసుకొని పెట్టుకున్న, సింపుల్గా బాగుంటుంది అని చెప్పేసి. అండ్ కిచెన్లోకి అయితే వచ్చేస్తే ఇదిగోండి కిచెన్ ఎంట్రన్స్, ఓపెన్ కిచెన్లో అయితే ఇలా అటుపక్క ఇటుపక్క 2 ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే పెట్టుకున్న, ఫ్లవర్స్ ఉన్నవి. అండ్ అక్కడ నుంచి ఇలా రాగానే ఇక్కడ వెజిటేబుల్ కట్ చేసుకోవడానికి. ఇంకా కిచెన్ టూర్ అనేది సపరేట్గా చేద్దాం మనం ఎప్పుడైనా. అండ్ కిచెన్ అయితే ఇలా ఉంటుంది మనకి ఓవరాల్గా. ఓకేనా. సో ఇది మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు కష్టపడితే హౌస్ని పర్ఫెక్ట్గా నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. అంత పని ఉంటుంది ఈ హౌస్లో. ఓకే, ఇప్పుడైతే అన్నీ చూసేసారు కదా, ఇప్పుడు బెడ్రూమ్ చూపించేస్తాను, వచ్చేసేయండి.
సో ఇది మాస్టర్ బెడ్రూము, బట్ పేరుకే డబుల్ బెడ్రూమ్, కానీ మేము బెడ్రూమ్లో పడుకోమన్నమాట. అందరం హాల్లోనే పడుకుంటాం టీవీ చూసుకుంటూ అట్లా. అండ్ మా మంచము, మా బెడ్ ఇలా వేసేసుకున్నాము. పిల్లలకైతే ఈ బెడ్ అనమాట. ఇది యాక్చువల్లీ మనకి మ్యాట్రస్ ప్రమోషన్లో వచ్చింది. సో మా పిల్లలకి బాగా ఇష్టమైంది ఇది, వాళ్ళు యూజ్ చేస్తుంటారు. అండ్ బెడ్ అయితే ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. అండ్ డ్రెస్సింగ్ టేబుల్ తర్వాత ఇవి కూడా సపరేట్గా చేద్దాం, ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఏంటని చెప్పేసి. ఇక్కడంతా కూడా జ్యువెలరీస్, ఇంకా మేకప్స్, బ్యాంగిల్స్, మేకప్ సంబంధించి అన్నీ ఉంటాయి. ఇక్కడ మా ఫ్యామిలీ ఫోటో ఒకటి ఉంటుంది, బెడ్రూమ్ కదా, బెడ్రూమ్లో ఫ్యామిలీ ఫోటో ఒకటి ఉంది అని చెప్పేసి ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా మా బట్టలన్నీ ఉంటాయి, నావి మా వారివి. అండ్ కర్టన్స్, బెడ్షీట్స్, బెడ్ కవర్స్, పిల్లో కవర్స్ ఇలాంటివన్నీ ఇక్కడ ఉంటాయి. నా డ్రెస్సెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. నా శారీస్ బీరువాలో ఉంటాయి, ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇది బెడ్రూమ్కి సంబంధించి. అండ్ బెడ్రూమ్కి సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ అయితే అక్కడ ఉంది. సో ఇంకా బెడ్రూమ్కి సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఈ బెడ్రూమ్ కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. ఇలా అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ గీజర్ పైన. సో గీజర్ ఇక్కడ ఉంటుంది, సిలిండర్ ఇక్కడ పెట్టుకున్నాం. ఇది చాలామందికి డౌట్ కదా మేము ఎలా పెట్టుకున్నామని చెప్పేసి. సిలిండర్ అయితే ఇలా ఉంటుందండి, దీన్ని ఒక సంచిలో వేసి పెట్టేసుకుంటాం, వాటర్ పడితే కూడా చిలుము పట్టుకున్నా ఉంటుందని చెప్పేసి. సో అది మా వాష్రూము. ఇంకా బెడ్రూమ్లో రాధాకృష్ణ ఫోటో ఉంటే చాలా మంచిదంట, అందుకోసం అని చెప్పేసి రాధాకృష్ణ ఫోటో అనేది ఇక్కడ ఈ బెడ్రూమ్లో పెట్టుకున్నాము. సో చూసారు కదండి, ఇది కొత్త ఇంట్లో ఫుల్ హోమ్ టూర్ అయితే. అండ్ మీకు ఈ హోమ్ టూర్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ బటన్ కూడా ఆన్ చేసుకోండి. అలాగే హౌస్ ఆర్గనైజేషను ఇంకా నేను ఎలా పెట్టుకున్నాను, బాగుందా లేదా, మీకు నచ్చిందా లేదా అని చెప్పేసి అయితే కామెంట్స్లో షేర్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్.